నమస్తే అండి, వెల్కమ్ టు కృష్ణవేలి హర్వెల్లు. ఈరోజు వీడియో వచ్చేసి మన మేడ పైన కొన్ని మొక్కలు చూపిస్తున్నాను అనమాట. రాఖీ ఫ్లవర్ విప్పుతూ ఉంది, ఇంకా విప్పడానికి సిద్ధంగా ఉంది అనమాట. అది కొంచెం ఎప్పటికీ లేట్గా విప్పుతుంది. మనం మినిమం 10-10:30 అలా అవుతుంది, 11 కూడా అవుతుంది. ఆ టైంలో విప్పుతుంది అనమాట. అది తీసుకొచ్చి నేను వాటిలో వేసి పెట్టేశాను. అప్పటికే నా పూజ అయిపోయిందనమాట. ఎందుకంటే పారిజాతాలు తొందరగా రాలిపోతాయి ప్రొద్దున్నే. అవి వాటి కోసం అనేసి మనం మొత్తం తీసేసుకొని కొంచెం కడిగి ఫ్రిడ్జ్లో పెడితే బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెడితేనే ఫ్రెష్గా ఉంటాయి పారిజాతాలు. తెంచి అలానే పెడితే మాత్రం ఉండవు అన్నమాట. ఇంటికి సరిపడా పువ్వులు మాత్రం చాలా బాగా పూస్తున్నాయి. నేను చెప్పడం కాదండి, అన్ని రకాల పువ్వులు. ఎందుకంటే మొక్కలు పెట్టుకున్నప్పుడు వాటి యొక్క మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. శంకు పుష్పాలు అయితే వైలెట్ కూడా చాలా బాగా స్టార్ట్ అయ్యాయి. ఒకటి వైలెట్ కలర్ పువ్వు చూస్తున్నారా, ఇది కృష్ణుని పెట్టింది. అది జస్ట్ చిన్న కొమ్మ తీసుకొచ్చాను, చాలా బాగా పూస్తుంది. అది తీగ అండి. అలానే మన వినాయకుడి కోసం ఫ్రెష్ గరక లవంగం పువ్వులు. మన స్వామికి ఎన్ని రకాల తులసి మాలలు నా ఇంట్లో అయితే 2 రకాలు 3 రకాల తులసి మాలలు ఉన్నాయన్నమాట. పప్పులు సోంపు తింటాయా? ఇంకో తీస్తానే వీడియో. బాగుందా? వీడు ఉండే చూడండు, వీడు ఏడో కన్ను కనిపిస్తలేవా? ఇంకో చాలే, క్లీన్ అండ్ గ్రీన్ బాగా చేసినావు. బట్ట తీసుకురాపో, తుడుతాం. కాఫీ తాగిండు, మనలానే సోంపు తింటాడనమాట. నేను తింటా, నీకెందుకు సోంపు? నీకెందుకురా సోంపు? పనుకో, ఇంకా పనుకో. బాగా ఎంతసేపో. అతి వినయం దూత లక్షణం. అమ్మ నీకే తెలివి ఉందా, నాకు తెలివి లేదా? దా, నీకన్నా ఎక్కువ అంటే నేను తగ్గాను. దా చేయందా, వీడియో తీయందా. క్యారెట్ యువర్ ఫేవరెట్. ఇగో ఇవన్నీ నీకు ఇష్టమైనవే. రాడిష్, బీట్రూట్, క్యారెట్ ఇవన్నీ ఇప్పుడు ముక్కలు కోసి ఫ్రై చేసుకుందాం. చిన్నుమా నీకు కూడా ఇస్తా, ఓకేనా? భయపడకు. పట్లే తీయందా. పెట్టే చూడు, తీసుకో. పడతలే, నెత్తి మీదకి వెళ్ళి పడతా, కిందికి ఇట్రా. పడ్డా చూడు, ఈడ 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 ఈడ. ఓకేదా, కాసేపు అయితే నీవే ఇస్తావా ఆంటీ అని. ఈరోజు ఎందుకో కూరగాయలు బయట పెట్టుకొని కూర్చున్నాను. ఇంకా మా షీరో తోటి నాకు ఒకటే ఇంకా వాడితో కాస్త ఎంటర్టైన్మెంట్ అనమాట. టిల్లు బాయ్ తినేసినావా? ఓకే. నేను జస్ట్ నీకు కట్ చేసేటప్పుడు ఓన్లీ 2 ముక్కలే తిన్నా చిన్నుమా, ఎక్కువ తినలేదు. ఆయన కీరా 2 పీసులు తినండి, నిజం, ప్రామిస్. 2 పీసులు తిన్నా. మొత్తం కీరా నీకే పెట్టిన, పెద్దగుండే. నా మూతి కాడ వచ్చి వాసన చూస్తున్నాడు అనమాట, తన కీరా తిన్నా అనేసి. ఓకేలే, మళ్ళీ రేపు ఎక్కువ తెస్తాం. మళ్ళీ రేపులే, మండే రేపేనే మండే, సరేనా? మంచి నువ్వు ఎగ్స్ తింటావు, అన్నీ తింటావు, మళ్ళీ నాకు కీరాలు ఎందుకబ్బా నీకు? కదండి, చెప్పండి కదా. వెళ్ళంటే ఇక్కడనే ఉంటాడు. ఇక మా షీరోగాడు చూడండి, నేను ఇలా కూర్చొని మళ్ళీ వీడికి వచ్చి. ఎందుకు వచ్చినావు? నా మొక్కలతోనికి ఎందుకు వచ్చినావు? నువ్వు చెట్లు పెంచుతున్నావా? చెప్పు. ఇంకో ఎంత మంచిగా ఉన్నాయి చూడు. ఇగో చూడుతురా, ఇది సిట్టు కూర్చోమని సిట్ చేయి. నువ్వు ఎంక్వైరీ కమిషన్లో ఎంక్వైరీ చేయకు.
ఏం చేయాలా ఏం కథ అనేసి బొజ్జుకున్నావా బొజ్జావా పడుకున్నాడు చల్ల గాలి వస్తుంది స్లీప్ చేసి పడుకో మంచిగా వెరీ గుడ్ గుడ్ బాయ్ లేడు ఉంటే ఆడనే నీకు సాష్టాంగ నమాజ్ ఎంతసేపు అనుకుంటావు చూస్తాను నేను పొద్దు నుంచి అనుకున్నావురా ఏయ్ ఏ బాయ్ జరుగు బెల్ట్. వాటి ప్రేమ అఫెక్షన్ చాలా అండి. అసలు ఎంత ప్రశాంతత అనిపిస్తుందంటే అసలు ఈరోజు అయితే రోజు వాటితోటే నా టైం అనేది స్పెండ్ అవుతుంటా అనమాట. అందుకే కాస్త పనులు అటు ఇటు అవుతుంటాయి. అయినా సరే ఏముంది ఎప్పటికి చేసుకునే పనే కదా, కాసేపు వాటితోటి ఇలా రిలాక్స్గా మాట్లాడుతూ చేస్తూ సరదాగా గడుపుతూ ఉంటాను అనమాట. ఇంకా నాకు మా షీరోకి ఇదే ఉంటుంది. ఇంకా నేను ఏదో అంటుంటా వాడు ఏదో వింటుంటాడు. అలా మా ఇద్దరి మధ్యలో అఫెక్షన్ చాలా ఎక్కువగా బాండింగ్ అనేది ఏర్పడ్డది అనమాట. అసలు కాసేపు కనిపించకపోయేసరికి నాకు అస్సలు ఉండబుద్ధి కూడా కాదు. ఇది నాకు మా షీరోకి ఈరోజు మొత్తం ఇలా గడిపామన్నమాట. షీరో దాన్ని కీర పెడుతుందా? ఇదిగోండి మా షీరో కోసం కీర. చిన్నమా బీట్రూట్ అండి తీద్దాం అనుకున్నా, చాలా వేస్ట్ అయిపోయింది. కమాన్ మషీర్ వచ్చాడు. వచ్చిందా వాసన? పడుకునింటివిగా, పిలుస్తున్నా నువ్వు రావట్లేదు చిన్నమా. ఇగో బీట్రూట్ కట్ చేసి ముక్కలు చేసి రేపు చపాతీ చేసుకుందాం నైట్, ఓకేనా? ఈరోజు పుండికూర పప్పు ఉంది, రేపు చేసుకుందాం, ఓకే బేటా? గుడ్ బాయ్. డైలీ అండి, వారంలో ఖచ్చితంగా 3 సార్లు, ఒకరోజు క్యారెట్, ఒకరోజు కీరా, ఇంకొక రోజు మంచిగా బాయిల్ చేసి పెడతాను. ఇదేమో వితౌట్ బాయిల్ కీరా. వాటికి కూడా హెల్దీ, మనకు కూడా ఏం టెన్షన్ ఉండదు అనమాట. మంచిగా వాటికి మంచి పోషకాలు కూడా అంతాయి కీరా. కోపం నీకే సరేలే. అబ్బో చేరెత్తైనా నీకే కదా. వెయిట్ జస్ట్ వెయిట్. స్లోగా తినాలి, నీళ్ళు చల్లిపోతాయి, స్లో. మా ఇంట్లో అన్ని రకాల మొక్కలు ఉంటాయి. షో ప్లాంట్స్ ఉంటాయి, కూరగాయల మొక్కలు, పువ్వుల మొక్కలు. మన ఇంటికి సరిపడా రకరకాల పువ్వులండి. నేను చెప్పుకోవడానికి గొప్ప కాదు. ఇది చూడండి, కాశీరత్నం కృష్ణుని మధ్యలో పెట్టాను అనమాట. రోడ్డు నుంచి వచ్చే వాళ్ళకి కనిపిస్తుంది. కానీ ఏం పశువులు వచ్చినా ఏమొచ్చినా తినవా అంటారు, కానీ ఏం తినవండి అసలు. ఇవి కొత్తగా చిన్న కొమ్మ తీసుకొచ్చాను. ఇవే ఫ్లవర్స్ చాలా బాగా అవుతాయి. శంకు పువ్వులు, వైట్, వైలెట్. ఇవి ఒక వంకాయ కలర్ ఫ్లవర్, చాలా బాగుంటుంది. ఇది కూడా తీగదనమాట. చిన్న కొమ్మతో పెట్టినా చాలా బాగా వస్తుంది. ఇలా పువ్వులు అన్నీ తీసుకొని మనము పూజ చేసుకునే వరకు ఎంత సమయం పడుతుంది. అయినా సరే నాకు ఒక హ్యాపీనెస్. ఎందుకంటే నేను ఈ చెట్టు పెడితే వాటికి పూలు పూస్తే ఆ సంతోషం వేరన్నమాట. మన దగ్గర ఎన్ని రకాల ఇవి ఉన్నాయంటే తులసిలు 3-4 రకాల వెరైటీస్ ఉన్నాయన్నమాట. కృష్ణ తులసి, రామ తులసి, అలానే డార్క్ కలర్ అండి. అసలు నేను వేయనే లేదు, అది ఎలా వచ్చిందో నాకు తెలియదు. అది కూడా చాలా బాగా పూస్తుంది. ఇవన్నీ కోసుకొని ప్రశాంతంగా దీపారాధన పెట్టుకుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా. ఇవి లవంగం పువ్వులు అంటారు. నేనైతే కాశీరత్నం, దీని యొక్క
నేమ్ కాశీరత్నం అనమాట. ఇవి మా పాప కాలేజీలో తీసుకొచ్చాను, ఇంటర్ కాలేజీలో. ఎంత బాగా తీగదండి, ఇది ఎక్కువగా ఎండకు ఉండదు, కొంచెం నీడకు ఉండాలి, చాలా బాగా పూస్తాయి అన్నమాట. ఇన్ని పూలు తీసుకొచ్చి మనం అన్నీ ఏ దేవుడికి ఎట్లా పెట్టాలో, ఏ శంకు పువ్వులు ఏ దేవుడికి ఇలా అని పెట్టేసరికి ఎంత టైం పడుతుంది. అయినా కూడా చాలా హ్యాపీనెస్. అంటే వాటిని మనం మొక్కల్ని ఎంత ప్రేమిస్తే అవి మనకు అంత హ్యాపీనెస్ ఇస్తాయి, అన్ని రకాల పువ్వులు ఇస్తాయి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. హ్యాపీ గార్డెనింగ్. లోకా సమస్త సుఖినో భవంతు.